సహజంగా. లేదు, నువ్వు ఏ వెహికల్ అయితే ఎక్కుంటావో ఆ వెహికల్ నుంచి జారినప్పుడు వెనక టైర్ కింద పడతావు. అంతే. అవును. ముందుకి పడాలంటే ముందు నుంచుని ఉండాలి. అంటే ఫ్రంట్ టైర్ కంటే ముందు ఎక్కడ నుంచి ఉంటారు. రెండవది, అక్కడ మూవ్ అవుతున్నప్పుడు డొల్లుతున్నారు. అసలు డొల్లడం ఎలాగా అనేటటువంటిది పాయింట్. అంటే అడ్డంగా నిలబడి ఉండాలి వాహనానికి. అడ్డంగా నిలబడి ఉంటే అప్పుడు వెహికల్ కింద అప్పుడు అడ్డంగా నిలబడుతుంటే పోలీసులు ఉండాలి కదా, ఉండాలి. ఉండాలి కదా, ఇవాళ 15 రూపాయలు పెట్టామని చెప్తున్నారు. సత్తెనపల్లిలో 15 రూపాయలు పెట్టామని చెప్పారు. అదే ఎక్కడ ఏమైనా అవన్నీ ఎక్కడికి వెళ్ళి 15 అంటే రోప్ పార్టీ అంటే తాళ్ళు పట్టుకుని పక్కకి వెళ్ళి టీ తాగడానికి వెళ్దామా ఏంటని ఏం మరి అదే తెలియాలి. రోప్ పార్టీ అంటే ఏంటి మనం చూస్తాం కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూడలేదా? లేదా జనం చూడలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. రోప్ పార్టీ లేదా చుట్టూతో తాడు కట్టుకుని నుంచోదా? మీదకి రాకుండా ఆపద అది. ఎవరిని రానివారు లోపలికి, నాయకులనే రానివారు. మరి మనం చూడలేదా? లేదా ప్రజలు చూడలేదా? ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా. రోప్ పార్టీ ఏంటి, పైలట్ ఏంటి, ఆ కాన్వాయ్ ఏంటి, ఇదంతా తెలుసు కదా. అప్పుడు కాన్వాయ్ లో జరిగినప్పుడు ఎవరికి బాధ్యత అవుతుంది? సహజంగా అందులో అది ప్రభుత్వం నడిపేది. ఎప్పుడైనా సరే ప్రతిపక్ష ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, ఆ హోదాలో ఇచ్చిన సెక్యూరిటీ కదా, దాని ప్రకారం ప్రభుత్వం